సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్లో మనకి ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అనమాట. మీరైతే డోకా లేకుండా వెళ్ళిపోవచ్చు ఈ మూవీకి. సెకండ్ హాఫ్ వచ్చేసి మన వర అనమాట, దేవర వాళ్ళ సన్ వర. ఫుల్ స్టోరీ ఉంటుంది అయింది ఈ మూవీలో. అసలు సాంగ్స్ ఉంటాయి గైస్, అసలు ఎక్సలెంట్ అనమాట. నేను విన్న సాంగ్స్లో ఆ చుట్టమల్లి అమ్మో ఎక్సలెంట్ అనమాట. ఆ సాంగ్ గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఎందుకో జాహ్నవి కపూర్ని నాకు పెద్దగా యూజ్ చేసుకున్నట్టు అనిపించలేదు ఈ మూవీలో. ఎందుకంటే ఆమెకున్న రేంజ్కి మనకి ఆమె సాంగ్స్ వరకే ఉన్నట్టు నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే అంత ఆమె సీన్స్ కూడా కనపడదు. సైఫ్ అలీ ఖాన్ని కూడా అంత బాలీవుడ్ యాక్టర్ అయినా అండ్ అంత యూజ్ చేసినట్టు నాకు ఇంకోటి కూడా అనిపించలేదు. ఎందుకంటే కొన్ని చేశారు కానీ అంత విజువలైజేషన్ అయితే అనిపించలేదు. అండ్ సెకండ్ది వచ్చేసి మనకి మూవీలో అసలు ఆ విఎఫ్ఎక్స్ ఉంటాయి గైస్, ఎక్సలెంట్ అనమాట. ఆ సీ దగ్గర కొట్టుకోవడం కానీ, వాళ్ళు ఆ దీవిలో కొట్టుకునేటప్పుడు కానీ, ఆ వాటర్లో